హాయ్ గైస్, ఏ వెరీ ప్లెజెంట్ డే టు ఆల్. ఈరోజైతే ఏపీ IIITస్కి సంబంధించిన చాలా బిగ్ అప్డేట్ అనేది వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే మండలానికి 2 సీట్లు తగ్గకుండా అడ్మిషన్స్ ఇస్తామని IIIT ఛాన్సలర్ సార్ అయితే చెప్పారు. ఇది ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. అది ఆర్కే వ్యాలీ IIITలో మీడియా సమావేశంలో అయితే సార్ మాట్లాడుతూ ఈ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. IIIT ఛాన్సలర్ ఇదిగోండి. IIIT ఛాన్సలర్ అంటే 4 IIITస్కి కలిపి ఒక హెడ్ అండ్ IIIT ఛాన్సలర్ యొక్క నిర్ణయం పైనే మ్యాక్సిమం IIIT యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఛాన్సలర్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. అండ్ డైరెక్ట్ న్యూస్ ఏంటో మనం చూసేద్దాం, ఇంకా లైక్ చేయకుండా. ఇక్కడ చూడండి, కడప న్యూస్. ఓకే, ఆగస్టు తొలి వారంలో నోటిఫికేషన్. ఈ హెడ్డింగ్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు. ఆ లైన్స్లో ఆగస్టు మొదటి వారంలో IIIT నోటిఫికేషన్ విడుదల చేస్తామని IIIT ఛాన్సలర్ కేసిరెడ్డి పేర్కొన్నారు. ఇడుపులపాయలోని IIITలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదైతే మనకి అంతలా హైలైట్ చేయవలసిన పాయింట్ కాదు. ఇక్కడ రాస్టర్ పాయింట్ల సమస్యతో నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. IIIT నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది అన్న దాని గురించి అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ అనేది ఇచ్చారు. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాస్టర్ పాయింట్లు అనేది అయితే చాలా బిగ్ కాన్సెప్ట్. అంటే ఏ రిజర్వేషన్ ప్రకారం ఏ సీటు ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద అయితే ఇది ఉంటుంది. అరౌండ్ వీళ్ళు 4400 సీట్స్ దాకా భర్తీ చేయాలి. కాబట్టి ఏ సీట్ ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రిఫరెన్స్ బట్టి, కాలేజ్ ప్రిఫరెన్స్ బట్టి వీటి మీద రాస్టర్ పాయింట్లు అనేవి ఉంటాయి. మీకు సపరేట్గా మీకు ఒకవేళ రాస్టర్ పాయింట్ల మీద, రిజర్వేషన్ మీద అయితే వీడియో కావాలితే నేనైతే చేస్తాను. ఒకవేళ మీకు కావాలితే కనుక కామెంట్ సెక్షన్లో తెలపండి మాకు వీడియో కావాలని. అండ్ ఒకవేళ మీరు టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తూ ఉన్నట్లయితే, నాకు టెలిగ్రామ్లో కూడా మీరు చెప్పినట్లయితే నేను దాని మీద కూడా వీడియో అనేది చేస్తాను. అండ్ నోటిఫికేషన్ విడుదల. ఓకే, నెక్స్ట్ ఈ లాస్ట్ పాయింట్ చూడండి, ఇదే మనకి ఇంపార్టెంట్. ప్రతి మండలానికి కనీసం 2 సీట్లు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఓకే, మీరు ఇది చూసి చాలామంది అనుకునే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మండలానికి 2 సీట్లే తీసుకుంటారు అనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలానికి వచ్చేసి 12 మెంబర్స్ వచ్చారనుకోండి, మెరిట్ ఉన్న వాళ్ళు, అంటే బాగా మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఆ 12 మెంబర్స్ని కాకుండా ఫస్ట్ 2 ప్లేసెస్లో ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే IIIT అడ్మిషన్స్ ఎలిజిబుల్ అండ్ వాళ్ళకి మాత్రమే IIITలో సీట్లు వస్తాయని అయితే కొంతమంది కాదు చాలామంది అయితే అనుకుంటున్నారు. దీని క్లారిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ సరిగ్గా చూడండి సెంటెన్స్ అనేది, ప్రతి మండలానికి కనీసం అంటే మినిమం 2 సీట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటారని వీళ్ళైతే చెప్తున్నారు. అంటే మొత్తం మన ఏపీలో చూద్దాం, ఏపీలో ఎన్ని మండలాలు ఉన్నాయో. ఇదిగోండి, టోటల్ మండల్స్ ఇన్ ఏపీ మనం చూస్తే 679 మండల్స్ అనేవి ఏపీలో ఉన్నాయి. ఈ 679 మండల్స్లో ప్రతి మండలానికి వచ్చేసి ఒక్కో మండలానికి 2 సీట్లు అయితే తీసుకుంటామని అయితే చెప్పారు. మినిమం 2 సీట్స్, మ్యాక్సిమం ఎన్ని సీట్లు అయినా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మండలానికి వచ్చి 2 సీట్లే తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అవుతాయి మనం చూసినట్లయితే 679 into 2 అప్రాక్సిమేట్లీ 1340 సీట్స్ అయితే వస్తున్నాయి. అదే 1360 సీట్స్. కానీ IIIT వాళ్ళు మొత్తం ఇవ్వాల్సింది 4400 సీట్స్. అంటే ఇంకా ఎన్ని సీట్స్ మిగిలిపోతున్నాయి? అప్రాక్సిమేట్లీ 3100 సీట్స్ అనేవి మిగిలిపోతున్నాయి. ఇన్ని సీట్స్ మిగిలిపోతున్నాయి అంటే మీరు అనుకున్న తప్పు. చివరిగా క్లారిఫికేషన్ ఏమిస్తున్నానంటే, మినిమం మండలానికి వచ్చి 2 సీట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తాను. మీ మండలం ఉంది, మీ పక్క మండలం కూడా ఉంది. మీ మండలంలో హైయెస్ట్ మార్క్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 600కి 598 అనుకుందాం, లేదా 597. అలా 597 వచ్చిన వాళ్ళు ఒక 597, 598 అలా 580 ప్లస్ వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 585 మెంబర్స్, అదే 585 క్రాస్ అయిన వాళ్ళు ఒకవేళ 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు కనుకుంటే వాళ్ళకి సీట్లు అనేవి ఇస్తారు. అండ్ పక్క మండలంలో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 600కి 520 అనుకుందాం. అలా 520 ఒకళ్ళు, 519 ఒకళ్ళకి వచ్చింది అనుకుందాం. వాళ్ళిద్దరికి సీట్లు అనేవి ఇస్తారు. ఆ మండలానికి మెరిట్లో వాళ్ళు ఆ మండలానికి సంబంధించిన పేరు లేకపోతే కనుక ఆ మండలానికి వచ్చేసి వాళ్ళిద్దరినే తీసుకుంటారు. అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలపండి. క్లియర్గా ఒక బుక్ మీద రాసి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను.
ఎందుకంటే ఇటువంటి అడ్మిషన్స్, రిజర్వేషన్, సీట్స్, కౌన్సిలింగ్ ఈ కాన్సెప్ట్‌లన్నీ మనకి అర్థమయ్యేయి కాదు సింపుల్‌గా. అవి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా డీప్‌గా ఇస్తే మాత్రం అర్థమైతుంది. ఒకవేళ మీకు బాగా ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే కనుక అడగండి. సో, అర్థమైందనుకుంటున్నా. మండలానికొచ్చి మినిమమ్ 2 సీట్స్ అనేవి తీసుకుంటామని అయితే చెప్పారు. ఎట్ మోస్ట్ 3 కాదు, అట్‌లీస్ట్ 3 అంటే ఖచ్చితంగా 2 సీట్స్ నాట్ 3. ఖచ్చితంగా 2 సీట్స్ అయితే తీసుకుంటామని చెప్పారు. కానీ మాక్సిమం 2 సీట్స్ అనలే, మినిమమ్ 2 సీట్స్. అంటే మీ మండలానికి ఖచ్చితంగా 2 సీట్లు అయితే తీసుకుంటారు. 2 కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ మీ మండలంలో అసలు ఒక్క సీట్ కూడా తీసుకోకుండా ఉండరు అన్న విషయం అయితే మీకు ఫైనల్‌గా చెప్పదలుచుకున్నా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మెన్షన్ చేయండి. అండ్ రోస్టర్ పాయింట్ల గురించి అయితే మీకు వీడియో కావాలితే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అండ్ ఈ మండలానికొచ్చి 2 సీట్లు అనే కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోయినా కానీ కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేసినట్లయితే, ఒకవేళ ఎక్కువ కామెంట్స్ మండలానికొచ్చి 2 సీట్స్ మీద వీడియో చేయమని ఉంటే కనుక నేనైతే వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను. అండ్ మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చి జెన్యూన్‌గా ఉందనిపిస్తే కనుక ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మరియు కామెంట్ సెక్షన్‌లో అయితే పిన్ చేస్తాను. మీరు లింక్ పైన బ్లూ కలర్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికైతే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ మీట్ యూ ఇన్ ద అప్‌కమింగ్ వీడియోస్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలపండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లో నాకు మెన్షన్ చేసినట్లయితే నేను మీ డౌట్స్‌కి అనేవి క్లారిఫికేషన్ ఇస్తాను. అండ్ మీకు IIITలో సీట్ వస్తుందా రాదా మీ మార్క్స్ కన్నా దాని మీద అయితే ఆల్రెడీ IIIT కట్ ఆఫ్ మార్క్స్‌కి సంబంధించిన వీడియో అయితే నేను చేశాను. అది మన ఛానల్‌లో చెక్ చేయండి. ఎందుకంటే అది 24 మార్క్స్ యాడ్ చేసి అయితే నేను అదైతే చేశాను. సో ఐ హోప్ దట్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ అండ్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఒకవేళ మీకు IIITలో సీట్ కనుక రాకపోతే మీరేమీ బాధపడకండి. ఎందుకంటే ఇదివరకు కూడా నేను చెప్పాను మీకు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటంటే IIIT అన్నది వన్ అండ్ ఓన్లీ చాయిస్. అర్థమైందా? వన్ అండ్ ఓన్లీ చాయిస్ కాదు, వన్ ఆఫ్ ది చాయిస్. ఇది వన్ అండ్ ఓన్లీ చాయిస్ అయితే మీరు అనుకోవద్దు. ఎందుకంటే IIIT లేకపోతే ఇంకా మా లైఫే లేదనుకుని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక ఆప్షన్ మాత్రమే అనుకోండి. మీ జీవితంలో ఏది జరిగినా కానీ మీ మంచిగా జరిగిందని అయితే మీరు అనుకోండి. సో ఇట్లా అయితే మీరు అనుకుని ఫ్రంట్‌కి అయితే మీ ఎడ్యుకేషన్‌లో ఉండండి. అండ్ ఈ 4 రోజులు మీరు మీరు సెప్టెంబర్ 5న అయితే వస్తారు కాలేజెస్‌కి. IIITకి ఎవరైతే రాబోతున్నారో అప్పటిదాకా టైం వేస్ట్ అవ్వకూడదంటే మీరు ఫిజిక్స్ వాళ్ళ లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాటిలో మీరు ఆల్రెడీ ఫస్ట్ 3 యూనిట్స్ మీరు కవర్ చేసుకోమని అయితే ముందే చెప్పాను. ఒకవేళ చెక్ చేసుకోకపోతే ఆ వీడియో కూడా చూడండి.